అది ఏంటి నేను ఏంటి మీరు నా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటమ్మాయి ఇది దాచిపెడుతున్నావా ఇంట్లో వాళ్ళ దగ్గర? లేదు, అది మీరు ఒకసారి నా మాట ఆపు. వినండి. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీలేదు. ఇప్పటికే నీ లోడ బాగుడు చాలా విన్నాను. ఇంట్లో వాళ్ళకి నీ నాటకాల గురించి ఖచ్చితంగా చెప్తాను, అర్థమైందా? ప్లీజ్ అంటే ఒకసారి నా మాట వినండి. రాఘవ్ మీరేం చేస్తున్నారు? ప్లీజ్ ఆగండి. రాఘవ్ రాఘవా నువ్వు రాఘవ్ నువ్వేం చేస్తున్నావు? ఏమైంది నీకు? డ్రామా కొంచెం ఎక్కువైంది కదమ్మా. మీ అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఈ హార్ట్ని చింపుతున్నప్పుడు కత్తిరిస్తున్నప్పుడు నా మనసుకి చాలా బాధగా కష్టంగా ఉంటుందని. సో ముందే చెప్తాను, నా మనసుకి అయ్యో అని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే రేఖ ఈ షర్ట్ మీద ఏదైతే హార్ట్ వేసిందో అది నా కోసం కొట్టుకోవట్లేదు. ఏంటి మీరనేది? నేను మీకోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నువ్వు నా నోటితో వినాలనుకుంటున్నావు కదా, సరే అయితే చెప్పేస్తానులే. నువ్వు ఇది రోహిత్ కోసం చేసావు. రోహిత్ కోసమా? నేను రోహిత్ కోసం ఇవన్నీ ఎందుకు చేస్తాను? అది నన్ను కాదు, నీ మనసును అడుగు. రాఘవ్ మీకేమైనా మతిపోయిందా ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏవైతే అన్నారో వాటిలో ప్రతి ఒక్క మాట వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ముందు మీరు నేను ఇష్టపడి చేసిన గిఫ్ట్ గురించి చెత్త మాటలు మాట్లాడడం మానే వరకు వదలను. ఎందుకంటే అది కేవలం మీకోసం మాత్రమే చేశాను నేను. వినిపిస్తుందా మీకు? అందుకే దీని గురించి ఒక్క పిచ్చి మాట కూడా వినను నేను. రేఖ రాఘవ్ చాలా ఆపు. నేనెందుకు ఆపాలమ్మా? అయినా నువ్వు తనని సమర్థించాల్సిన అవసరం లేదు. తను నీ కళ్ళకు కూడా మసిపూస్తుంది. చాలు, నోరు మూసే రాఘవ్. ఎందుకు నోరు మూసుకోవాలమ్మా? ఇక్కడ నా కాళ్ళ దగ్గర పడున్న సాక్ష్యం నీ కళ్ళకి కనిపించట్లేదా చెప్పు? సరే మరేం పర్వాలేదు, అందరికీ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. నేను మాత్రం నా నిర్ణయం తీసేసుకున్నాను. అమ్మా దుర్గమ్మ తల్లి, మన ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నేను దుర్గమ్మ తల్లిని అడుగుతాను, మన ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. రాఘవ్తో మాట్లాడతాను. నేను రాఘవ్తో మాట్లాడొస్తాను. రాఘవ్, ఆగు రాఘవ్. నేను నిన్ను ఎలా పెంచానో నాకు నిజంగానే గుర్తు లేకపోవచ్చు, కానీ నీలో ప్రవహిస్తున్న రక్తం ఉంది చూడు, అది నాదే కదా. మరి ఈ రక్తంలో ఇంత విషయం ఎలా నిండిపోయింది రాఘవ్? నా పెంపకంలో ఏం లోటుందని నువ్వు ఇలాంటి మనిషి అయిపోయావు. అమ్మా, అంతా నీ కళ్ళ ముందే కదా జరిగింది. అయినా నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. లేదు, నన్ను నేనే తప్పు పడుతున్నాను రాఘవ్. వద్దమ్మా, అలా చెయ్యి.
నా తప్పేం లేదు. ఎందుకంటే జరిగిన దాంట్లో తప్పంతా రేఖదే, మొత్తం తనదే. ఇంకా చాలా ఆపరాగవ్. రేఖ మీద నిందల మోపడం ఆపు. తను నమ్మక ద్రోహి అని నిన్ను మోసం చేసిందని. ఎందుకంటే అది తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. నువ్వక్కడ రేఖతో ఆ నీచమైన మాటలు అన్నావు చూడు, వాటిని బట్టి అనిపిస్తుంది నువ్వసలు నా కొడుకువేనా లేక కాదా అని. సరే అమ్మా, నువ్వు ఈ కొడుకుని ఎలా పెంచావో ఏంటో నీకు గుర్తులేదు కదా, కానీ నీకు ఇదైతే గుర్తుండుంటుందిగా నువ్వు రోహిత్ని ఎలా పెంచి పెద్ద చేశావో. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నీ పెంపకంలో అక్కడ కూడా ఏదో లోటు జరిగింది. మీ కొడుకు వేరే వాళ్ళ భార్య మీద కన్నేస్తున్నాడు, వాళ్ళ పెళ్లి పెటాకులు చేయాలనుకుంటున్నాడు. అంత దిగజారిన మనిషి అమ్మా నీ కొడుకు. ఆపరాగవ్. రోహిత్ ఎప్పుడు మిమ్మల్ని విడదీయాలి అని అనుకోలేదు. రోహిత్ మనసులో రేఖ మీద కానీ, రేఖ మనసులో రోహిత్ మీద కానీ అలాంటిదేం లేదు. ఇద్దరి మనసులో అలాంటి ఫీలింగ్స్ లేవు. నీ బుర్రలోకి ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియట్లేదు. నువ్వు అది అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? ఎందుకంటే రేఖ ఆ షర్ట్ మీద ఎంబ్రాయిడరీ చేసింది కదా, అది నీకోసం. తను ఇదంతా నీకోసం చేసిందని నాకు తెలుసు. అమ్మా, నువ్వు ఇక్కడ కూడా మోసపోయావమ్మా. తను షర్ట్ మీద ఆర్ రాసింది కదా, అది రాఘవ్ కాదు, రోహిత్. తప్పు. ఆ ఆర్కి అర్థం రాఘవ్ కాదు, రోహిత్ కాదు. ఆ ఆర్ అంటే అర్థం రేఖ. తను తన పేరుని ఆ షర్ట్ మీద ఎందుకు రాసిందో తెలుసా? ఎందుకంటే తను ఎప్పుడు నీ గుండెకి దగ్గరగా ఉండాలని. సరే అమ్మా, తను ఆ షర్ట్ని నా కోసమే చేసిందని నేను నమ్మినా సరే, అది రోహిత్ రూమ్లో ఏం చేస్తుంది? అది కూడా తను రోహిత్ కోసం రాసిన ఆ నోట్తో పాటు. ఏంటి? ఈ విషయం తెలియదు కదమ్మా నీకు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ షర్ట్ నా కోసం చేసినట్టయితే అది రోహిత్ రూమ్లో రోహిత్ బెడ్ మీద ఎందుకుంది? సారీ అమ్మా, నేను నీతో ఇలా మాట్లాడుతున్నందుకు. కానీ నువ్వు ఈ కొడుకుని కాస్త మంచిగానే పెంచావు. అందుకే నేను ఎలాంటి సాక్ష్యం లేకుండా దేన్ని నిజం అని ముందే నిర్ధారించుకొని ఆరోపణలు చెయ్యను.